నేడు పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవంతి అనే మహిళ కేసు విషయంలో అల్లు అర్జున్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు విచారణ జరిపిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి హైకోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్పై నాన్ బెయిల్ కేసు నమోదైందని, ఆయనకు 10 ఏళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వీడియోను షేర్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే పుష్ప 2 చిత్రం విడుదలైన 2 రోజులకు అల్లు అర్జున్ హైదరాబాద్లో ఒక ప్రెస్ మీటును ఏర్పాటు చేసి ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే సమయంలో రేవంత్ రెడ్డి పేరును మర్చిపోతాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అనేక విమర్శలు కూడా అల్లు అర్జున్పై వచ్చాయి. దీనిని మనసులో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన అహం దెబ్బతినటంతో అల్లు అర్జున్ని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశాడని యాక్షన్ రియాక్షన్ పేరిట బీఆర్ఎస్ పార్టీ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇది నిజమో కాదో తెలీదు కానీ తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీపై చాలా ఫైర్ మీద ఉంది అనే వాదన జనాల్లోకి బాగా వెళ్ళింది. కొంతకాలం క్రితమే అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేయటం, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ, నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై అత్యంత నీచమైన కామెంట్స్ చేయటం, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించటం, ఇలా వరుసగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాదన కూడా కరెక్టే కదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. అంతేకాదు ఆయనపై 14 రోజుల రిమాండ్ కూడా విధించింది నాంపల్లి కోర్టు. కాసేపట్లో చంచల్గూడకు తరలిస్తున్నట్టు సమాచారం. పవర్ స్టార్ అర్జున్ బాయ్ అవునా